నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్. చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, గత కొంతకాలంగా చూస్తున్నాం గో బ్యాక్ మార్వాడీస్ అంటూ ఒక తెలంగాణలో మరో ఉద్యమం జరగబోతుందా అనిపిస్తుంది. సో ఇదే అంశానికి మనతో చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ శ్యామన్ ఉన్నారు. అన్న నమస్తే. అన్న బాగున్నా. ఏంది మార్వాడీస్ పైన మీరు ఏదో యుద్ధం ప్రకటించినట్టు, పాపం పని చేసుకొని బతకనీకి వచ్చిన వాళ్ళ మీద ఏందన్నా మీరు యుద్ధం అంటే మేము వాళ్ళని కొడతలేదు, తిడతలేదు, వాళ్ళని ఏం సంభవం అంటే గత కొంతకాలం నుంచి మార్వాడీస్ పైన పడ్డారు కదా. వ్యక్తుల పైన కాదు మా పోరాటం, వ్యవస్థ పైన. మార్వాడి కల్చర్, మార్వాడి వ్యాపారస్తులు, ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు, ఏవైతే వృత్తులు చేసుకున్నటువంటి కులాలు ఉన్నాయో వాళ్ళ ఉపాధి ధ్వంసం అవుతుందని ఎప్పటి నుంచో పంచవృత్తులు, స్వర్ణకారులు అంటారు కదా, వాళ్ళందరూ రోడ్లెక్కి పోరాటం చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా జొరబడి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, తెలంగాణ వ్యాపారస్తులు కూడా తీవ్ర స్థాయిలో ఏమంటారు, వాళ్ళ దగ్గర నుంచి చాలా స్పందన వస్తూ ఉన్నది. సో మేము నిజంగా ఎక్కడి నుంచి మనము ఇదైపోతున్నాం అనేటువంటిది దాన్ని పసిగట్టినప్పుడు మనకి ఎక్కడి నుంచి అన్యాయం జరుగుతుంది. నిజంగా మనందరం హిందువులం, మనందరం బంధువులం అయినప్పుడు మరి మన బంధువు ఈయన మనకి ఎట్లా బంధువు అవుతాడు ఏందని ఆలోచించినప్పుడు నాకు బాగా అర్థమైంది ఏంటంటే, పక్కన ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు దోసుకుపోతారు, మన నిధులు దోసుకుపోతారు, మన నియామకాలు దోసుకుపోతారు అని పోరాటం చేసినాం. వాడు తెలుగే మాట్లాడతారు, మనం తెలుగే మాట్లాడతాం. కొద్దిగా యాస భాష ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు. మరి వానికి వ్యతిరేకంగా పోరాటం ఎక్కడి నుంచో వచ్చినటువంటి రాజస్థానీ, మార్వాడి, గుజరాతీలు ఇక్కడ చొరబడ్డదే కాకుండా మా కల్చర్ని ధ్వంసం చేస్తూ, మా వ్యాపారాలను మొత్తం వాళ్ళ కబంధాస్తాలకు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కులాల వృత్తులను ధ్వంసం చేస్తున్నారని పసిగట్టినప్పుడు ఈ ప్రమాదం ఇట్లనే పెరిగి పెద్దగా అయింది అనుకో. 30-40 ఏళ్ళ తర్వాత వాళ్ళందరి కింద మనం షిప్పలు ఎత్తుకొని బాంచం దూరాన్ని మళ్ళీ బతకాలి. కాబట్టి ఏదైతే బతికితే బతికిర్రు. మన హైదరాబాదు ఇక్కడనే మోండా మార్కెట్లో హైదరాబాద్ సిటీ సెంటర్లో మోండా మార్కెట్లో దళితుడు ఏమంటారు, మార్వాడి కారు ఆపినందుకు ఒక దళితుడు పోయి, అన్న ఈ గల్లీలో ఇంకో కారు కూడా పట్టదు, నువ్వు కారు పెడితే ఇంకో బండి పోతానికి కూడా దారి ఉండదు, కొంచెం తీయవచ్చుగా అన్నందుకు కంజాత్ మాకెలోడే తక్కువ కులంలో నీకెందుకు రాని బూతులు తిట్టి ఆయన కొట్టి ఈ పన్నీరు కొట్టారు. మార్వాడి గుంపంతా పన్నీరు కొట్టారు. ఆపడానికి వచ్చినటువంటి ఒక యాదవ్ని కొట్టారు, అడగడానికి వచ్చినటువంటి ఒక ఆరకట్టికని కొట్టారు, ఏమైందన్నాను మందలేయడానికి వచ్చినటువంటి ఒక బుధిరాజుని కొట్టారు. ఇలా మూకుముడిగా మార్వాడి గుంపు, మార్వాడి గుండాస్ మొత్తం దాడి చేశారు. మా లాంటి వాళ్ళు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అనేక సంఘాలు వెళ్ళి అక్కడ మాట్లాడితే అట్రాసిటీ కేసు కూడా అయింది వాళ్ళపైన. కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని, వీళ్ళ దగ్గర బంగ్లాలు ఉన్నాయని, కార్లు ఉన్నాయని ఉంటే సంపాదించుకోండి పోయి. తెలంగాణ సమాజం, తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజలు ఎవరినైనా ఆదరిస్తుంది, గుండెలో పెట్టుకుని ఇంత బో పెడుతుంది. కానీ మా మీదనే పెత్తనం చేసి మా దగ్గరికి బతుకు దగ్గరకు వచ్చి మమ్మల్ని కొడతా అంటే ఎలా ఊరుకుంటాం? కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నది ప్రజల్లో. ఈ మధ్య బాగా ఏమంటారు, వీళ్ళు దాడి చేసిన తర్వాత ఇంకా పెద్దగా ఎక్కువైంది అంతే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో బతుకుతుంటారు. కేవలం మార్వాడీస్ పైన ఎందుకు మీరు టార్గెట్ చేసారు? మార్వాడీస్ పైన మా టార్గెట్ కాదు. మార్వాడీసు కేవలం మార్వాడీలు మాత్రం మా టార్గెట్ కాదు. నార్త్ నుంచి వచ్చినటువంటి దాంట్లో మార్వాడీలు ఉంటే మార్వాడీలు, మా గుజరాతీలు, రాజస్థానీలు ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేసుకుంటా ఉన్నారో, ముఖ్యంగా స్వీట్ కంపెనీస్ అని, ఐటీ కంపెనీస్ అని, లేకపోతే ఫార్మా కంపెనీస్ అని, ఇంకేం పెట్టుకున్నా సరే మీరు ఇక్కడ నీళ్లు తీసుకుంటా ఉన్నారు, ఇక్కడ నిధులు తీసుకుంటా ఉన్నారు, ఇక్కడ భూమి మాది, ఇక్కడ నేల, ఇక్కడ గాలి మాది. మా ప్రాంతం వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 80% కల్పించండి. కల్పించిన తర్వాత మీరు మీ ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకోండి, మీరు ఏ పనైనా చేయించుకోండి, మాకు బాధ లేదు. కానీ మీరే ఇక్కడ వ్యాపారాలు పెట్టుకుంటారు. కొన్ని రాజకీయ పార్టీలకు వీళ్ళు బినామీలుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి 100% సపోర్ట్ చేస్తాయి. ఈ రాజకీయ నాయకులు ఏమున్నది, వానికి ప్రాంతంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో సంబంధం లేదు. వానికి ఎవరు డబ్బులు ఇస్తే వానికి జోకుతాడు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా మా ప్రాంత ప్రజల కోసం, మా ప్రాంత హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం తప్ప మేము మార్వాడి గో బ్యాక్ అను ఏమంటారు, మనుషులను వెళ్ళిపోమని మా ఉద్దేశం కాదు. మార్వాడి నార్త్ వాళ్ళ మీద ఎందుకు అంత కక్ష అంటున్నాను. ఆంధ్ర వాళ్ళ మీద ఎందుకు మనకు అంత కక్ష అయింది మొదలు నాకు అర్థం కాదు. అవును, 60 ఏళ్ళు మన సంపాదన దోచుకున్నారు కదా. ఎగ్జాక్ట్లీ 60 ఏళ్ళు మన సంపాదన దోచుకున్నారు. మనం చెలాయించారు కదా. ఇప్పుడు మీ రాజాసింగ్ ఎవరు ఇక్కడ తెలంగాణవాది ఈ మూల భాష ఆయన కాదు కదా. మరి మన మీద పెత్తనం చెల ఎవరు ఓట్లేసి గెలుస్తుండు? రాజాసింగ్ మార్వాడి ఓట్లేసి గెలుస్తుండు, వాళ్ళందరూ ఆయన వేసి గెలుస్తుండ్రు. రేపు పొద్దున ఇదే విధంగా జరపడు. ఏం చెప్తారు ఇప్పుడు ఆయన? మేము ఎప్పుడో వలస వచ్చాం, మా తాతలు ఇక్కడే పుట్టారు, మా ముత్తాతలు ఇక్కడే పుట్టారు, నేను కూడా ఇక్కడే పెరిగాను, నేను ఈ తెలంగాణ బిడ్డనే అని అంటాడు. మేము కాదంటలే. ఇంకో 30 ఏళ్ళ తర్వాత వీళ్ళు వస్తారు, వాళ్ళు పుడతారు, వాళ్ళు పుడతారు, వాళ్ళ కింద మేము బానిసలుగా ఉండాలా?
వాళ్ళ ఓట్లు పెరుగుతాయి, ఏదైతే మేము బానిసలు ఉండాలి వాళ్ళ కింద. కాబట్టి మేమేమంటున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. మా సంపాదన కాదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకున్న వాళ్ళ దగ్గర మాకు ఉద్యోగాలు కావాలి అడుకోవడం ఎంతవరకు కరెక్ట్? మీకు అంత అది ఉంటే మీరే వ్యాపారం చేయండి. ఎస్, మంచి ప్రశ్న. మేమే వ్యాపారం చేస్తాం, ఓకేనా? మేమే ఏమంటారు, బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణాలు మాకే ఇవ్వాలి, ఓకేనా? జీవో, ఇది గవర్నమెంట్ జీవో ఏదైతే ఉన్నదో 80% 80 నుంచి 90% ప్రాంతీయులకు మాత్రమే అవకాశాలు కల్పించాలి అనేటువంటి జీవో ఉన్నది. మరి ఆ జీవోని మీరు ఎందుకు అమలు చేయదు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం? ప్రైవేట్ రంగంలో కానీ దాంట్లో కానీ ప్రాంతం వాడికే కదా నువ్వు కల్పించాల్సింది. కాబట్టి ఎవడు క్వశ్చన్ చేయకపోవడం ద్వారా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, రాజకీయ ఇంతకుముందు నేను చెప్పాను కదా అలా చేస్తారు, అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి పంచవృత్తులు కానీ ఇంకా లేకపోతే కోమటలు వ్యాపారం చేయరా బ్రదర్? చేసుకుంటారు కదా. మరి ఈరోజు రామ్కోటి, కింగ్ కోటి, బొగ్గులకుంట, హ్యాబిట్స్, లేకపోతే జగదీష్ మార్కెట్, దాంట్లో వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరు? కోమటోళ్ళు మినహాయిస్తే మిగతా కులాలు వ్యాపారం చేస్తారు. మిగతా కులాలు అంటే తెలంగాణ వాళ్ళు కూడా కాదు, నార్త్కు సంబంధించినటువంటి నేను చెప్పినటువంటి ఈ నార్త్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ వ్యాపారస్తులకు ఎలా వ్యాపారం చేసుకోవాలో తెలుసు. కాకపోతే కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు ఏం గలమెప్పలేకపోతున్నారు. మాలాంటి ప్రాంతీయవాదం గలపడం ఇప్పుడు మొదలైంది కదా. వైశ్య సంఘాలు ముందుకు వచ్చాయి, పద్మశాలి సంఘాలు ముందుకు వచ్చాయి. ఇంతకుముందే ఫోన్ చేశాడు ఒక అన్న, పద్మశాలి అయినా నేను ముందే ఫోన్ చేస్తాను. ఇంకో ఆరికటక ఒక అన్న ఫోన్ చేశాడు, పంచవృత్తుల వాళ్ళు ఫోన్ చేశారు. కాబట్టి మేము ఇక్కడున్నటువంటి కులాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాధాన్యత ఇవ్వడానికి కోరుతా ఉన్నాం మేము ప్రభుత్వాలు. ఇప్పుడు టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదన్న. అవును, ఎవరు టాలెంట్ వాళ్ళు, ఎవరు బతకాలనుకుంటే వాళ్ళు ఆ విధంగా బతుకుతారు, బతకొచ్చు. సంపాదించుకుంటే వద్దంటోళ్ళు ఎవరు లేరు. అవును, ఎవరి టాలెంట్ మీద వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అవును. కానీ ఇప్పుడు టాలెంట్ లేకుండా టాలెంట్ ఉన్న వాళ్ళను క్వశ్చన్ చేయడం అంటే తెలంగాణ ప్రజలకు టాలెంట్ లేదంటావా? తెలంగాణ వ్యాపారస్తులకు టాలెంట్ లేదంటావా? మరి ఎందుకు మాకు ఉద్యోగాలు కావాలి, వాళ్ళ దగ్గర మేము బానిసలుగా పని చేస్తాం? అంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఉద్యోగం జరిగినప్పుడు టాలెంట్ లేకుండానే మనం దోసుకొని పోయారా? వాళ్ళు ఏ ముసుగులో దోసుకుపోయారు? మనందరం తెలుగు వాళ్ళ మన ముసుగులోనే దోసుకుపోయింది. ఇప్పుడు మనందరం రాష్ట్రాలు అన్ని కలిసిపోయినాయి కానీ 2 రాష్ట్రాలు కలిసిపోయినాయి కదా. అవును బ్రదర్, కలిసిపోయినాయి. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు కొంతమంది మాట్లాడుతారు, మాధవిలత లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకరు మాట్లాడి హిందువులను విడదీస్తున్నారు. ఎక్కడ హిందువులను విడదీస్తాం? కోమటోళ్ళు హిందువులు కదా, పంచవృత్తులు హిందువులు కదా, పద్మశాలులు హిందువులు కదా, లేకపోతే మిగతా కులాల వాళ్ళు హిందువులు కదా. బాల్ ఠాక్రేని మించినటువంటి హిందుత్వవాది ఉన్నాడా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఉన్నాడా బ్రదర్? లేడు. బాల్ ఠాక్రే దేనికోసం బతికింది తెలుసా? ప్రాంతీయవాదం కోసమే బతికాడు ఆయన. బాల్ ఠాక్రే కరుడు కట్టినటువంటి హిందుత్వవాది, శివసేన వ్యవస్థాపకుడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భారతీయుణ్ణి, తర్వాతే నేను మరాఠీ వాడినని సచిన్ టెండూల్కర్ లాంటివాడు. అంటే లేదు నువ్వు అటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తే కనుక ఇంకోసారి మహారాష్ట్ర ఏ గ్రౌండ్లో అయినా సరే ఆట ఆడితే పాములు వదులుతా అన్నాడు ఆయన. నువ్వు ఫస్ట్ మరాఠీ వాడు అని చెప్పుకో, తర్వాతే భారతీయుడు అని చెప్పుకో అన్నాడు. మరి అటువంటి కరుడు కట్టినటువంటి హిందుత్వవాది ముంబైలో ఏ కంపెనీ పెట్టినా సరే 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరాఠీలో కల్పించిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలన్నాడు. మరి ఎందుకన్నాడు బ్రదర్? కాబట్టి ఇక్కడనేమో ఈ వాదన వస్తేనేమో మనందరూ హిందువులు అంటారు. హిందుత్వం ముసుగులో మా వ్యాపారాలను ధ్వంసం చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోసుకోపోవాలని చూస్తే మేము ఊరుకోం బ్రదర్. ఇది హిందువులకు వ్యతిరేకమో. ఇప్పుడు మీ దుకాణాన్ని కొల్లగొట్టి వాళ్ళ దుకాణం పెట్టట్లే, వాళ్ళు వచ్చి పక్కన ఎక్కడో ఒక ప్లేస్ చూసుకొని దుకాణాలు పెడుతున్నారు. కానీ దీంట్లో కొనేటోళ్ళంతా మళ్ళీ తెలంగాణ ప్రజలే కదా. తెలంగాణ ప్రజలే. అవును, తెలంగాణ ప్రజలు కొంటారు, తెలంగాణ ప్రజలనే తంతురు. ఇప్పుడు మరి తన్నీరు కదా, తెలంగాణ ప్రజలనే కదా తన్నింది. సాయి కిరణ్ అనేటువంటి దళితుడిని తెలంగాణ ఆయనే, ఇంకొక ఆయన ముదిరాజు తెలంగాణ బిడ్డనే, ఇంకొక ఆయన ఆరేకట్టుగా తెలంగాణ బిడ్డనే, పాలంపేట అయినా తెలంగాణ బిడ్డనే. మరి ఎందుకు తన్నారు తెలంగాణ బిడ్డలు? మీరు నిజంగా కలిసి అందరూ మనవాళ్ళే అనేటువంటి ఎందుకు తన్నారు? మా దగ్గరికి బతుకుతానికి వచ్చినప్పుడు భయంగా ఉండాలి కదా, ఎందుకు తన్నారు? అంటే బెదిరిస్తున్నారా? మేము బెదిరించట్లే బ్రదర్, మేము కొట్టామా? మేము ఎవరిని కొట్టలే, మేము ఎవరిని తిట్టలే. భయంతో ఉండాలని చెప్పేసి బెదిరిస్తున్నారా? భయంతో, బాధ్యతతో ఉండాలి, బాధ్యతతోనే ఉండాలి. మీకు అర్థమైందా? కాబట్టి ఇది మా ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి మా ప్రాంతం వాళ్ళకే. 80% ఇక్కడ ఉన్నటువంటి కులాలకు మాత్రమే మీరు ప్రాధాన్యతను ఇవ్వండి అని ప్రభుత్వం రాయితీల పేరుతో గుజరాత్లో కోట్ల రూపాయలు ఇస్తారు. తెలంగాణలోకి ఎందుకు ఇయ్యరు? మార్వాడీలకు ఇస్తారు, మా వాళ్ళకి ఎందుకు ఇయ్యరు? ఇవ్వాలి కదా. ఒక తాళ్ళెక్కుడు తప్ప మిగతా అన్ని పనులు చేసేసారు వీళ్ళు. ఒక తాళ్ళు ఎక్కలేదు, మటన్ చికెన్ సరే మటన్ చికెన్ దుకాణాలు కూడా బినామీల పేర్లతో పెట్టుకున్నారు అనుకో. తాడి చెట్లు మాత్రం ఎక్కలేదు, గౌన్ల వృత్తిని మాత్రం ధ్వంసం చేయలేదు, మిగతా కులాల వృత్తులు అన్నీ ధ్వంసం చేశారు.
కాబట్టి మిగతా కులాలు బాధపడతా ఉన్నాయి. వీడియోస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. రోడ్ల మీదకి వచ్చి ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఎవరికి వ్యతిరేకం కాదు బ్రదర్. మా ప్రాంతానికి మేము అనుకూలం, మా ప్రాంతీయతలకు మేము మా ప్రాంతానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులకు వ్యతిరేకం. ఇప్పుడు మీరు అన్నారు మార్వాడీస్ ఇట్లా దాడులు చేస్తున్నారు తెలంగాణ ప్రజల పైన అని అన్నారు. అది అందరు కాదు, ఎవడో అక్కడ ఎవరెవరు దాడి చేసిన దాడి చేస్తే ఏం చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోని చెప్పేసి చట్టానికి అప్పగించాలి. కానీ మొత్తం మార్వాడీస్ అంతా ఇట్నే అంటే ఎట్లన్నా? మేము వ్యక్తులను అంటే బ్రదర్, మళ్ళీ గుర్తుపెట్టి ఇక మళ్ళీ వ్యక్తులు ఏముంది, మళ్ళీ మార్వాడీస్ అంటే అంతా వాళ్ళే కదా. మేము ఏమంటున్నాం, బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ మిస్సెస్ ఎవరండి? మార్వాడీనే. ఆ తల్లి ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు, ఇక్కడ బుట్టి పెరిగినటువంటి మార్వాడీస్ వాళ్ళంటే మాకు గౌరవం ఉన్నది. మేమేం చెప్తున్నామనంటే, మార్వాడి అన్నలారా, మార్వాడి అక్కలారా, మేము మీకు వ్యతిరేకం కాదు. మీరు కంపెనీలు పెట్టుకున్నా ఓకేనా, మీరు ఇక్కడ బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని ఇంకే వ్యాపారం చేసినా మా ప్రాంత ప్రజలకు 80% అవకాశాలు కల్పించండి వాళ్ళని కూడా మేము అడుగుతా ఉన్నాం రిక్వెస్ట్గా. ఎక్కడైనా ఎందుకు బ్రదర్, తెలుగులు ఈ మన తెలంగాణలో పోయి గుజరాత్లో బతకట్లేరా, తెలంగాణలో పోయి ముంబైలో బతకట్లేరా, ఎక్కడైనా బతుకుతున్నారా? ఇది బాల్ ఠాక్రే, దాదాసాహెబ్ బాల్ ఠాక్రే ఉన్నాడు కదా, ఆయన లైనే మా లైను. బాల్ ఠాక్రేని మించిన హిందుతో అది లేరు కదా. హిందువుల వ్యతిరేకమని మాట్లాడే వాళ్ళకి చెప్తా ఉన్నాను ఈ సమాధానం నేను. బాల్ ఠాక్రే నినాదమే మా నినాదం. మేము ప్రాంతీయవాదులమే, మా ప్రాంతం కోసమే పనిచేస్తాం. ఇంకా ఆయన నువ్వన్నావు అన్న కొడతావా, బెదిరిస్తున్నావు అన్నాడు. మేము ఆయన ఏమన్నాడు తెలుసా? బాల్ ఠాక్రే లుంగి అటావో పుంగి బజావో అనేటువంటి ఉద్యమాలు చేశాడు తెలుసా. ఆయన సౌత్కు వ్యతిరేకంగా లుంగి అటావో పుంగి బజావో ఉద్యమాలు చేశాడు బ్రదర్. మీరు కొట్టండి. ఆయన ఎమ్మెల్యే కాదు, జెడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు, కార్పొరేటర్ కాదు, ఓ మంత్రి కాదు. చనిపోయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో తుపాకీ గుండ్లు పైకి కాల్చి ఆయన అంత్యక్రియలు చేశారు. ఎందుకు చేశారు? ప్రాంతీయవాదాన్ని ఆ విధంగా బలపరిచాడు. ప్రతి మనిషి యొక్క నరనరాన శివాజీ మహారాజు బొమ్మ పెట్టుకొని మరాఠీవాదాన్ని నింపాడు. మేము అంత పిచ్చినని నింపట్లే, అంత పిచ్చిగా ప్రవర్తించామని తెలంగాణ ప్రజలకు మేమేం చెప్పట్లే. ఓరనాయన మన కల్చర్ మనకున్నది, మన తెలంగాణ, మన బతుకమ్మ, మన బోనాలు, మన శివసత్తులు, మన ఆట, మన పాట, మన నాగరికత, మన చరిత్ర, మన కొంతమంది మాట్లాడుతాం. వీళ్ళు ఏం చెప్తుంది ఒక అక్క, ఇంతకుముందు వీడియో మాట్లాడి ఒక అక్క చెప్తుంది, తెలంగాణ వాళ్ళకు పని చేత కాదనంటే, తెలంగాణ వాళ్ళు మీరు తింటావుతారా వాళ్ళకి యూనిట్ అంటే మనల్ని మనమే అవమానించేటువంటి స్థితికి దిగజారిందంటే ఇవ ఏ మైండ్లో సెట్లోకి వెళ్ళిపోయింది? గుజరాత్ వాళ్ళ మైండ్లో సెట్లోకి వెళ్ళిపోయింది ఆమె. అంటే మన తెలంగాణలోకి పని చేత కదా, చేసుకోరాదా? తింటావుతాం మనం, అన్నీ ఉంటాయి, పని చేస్తాం, తింటాం, 100% తింటావుతాం, పని కూడా చేసుకుంటాం. కానీ అదే తిని తాగే మొత్తంలో మనం ముంచి వ్యాపారాన్ని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళు మంచోళ్ళు, మన షెడ్యూళ్ళని మన అక్క మననే అవమానిస్తుంది. ఈ అక్క ఏం చెప్తాం, వాళ్ళకి యూనిటీ ఉంటుందని మనకు ఉండదంట యూనిటీ. ఎవరు చెప్పిండు? పల్లెటూళ్ళలో పోయి, మీరు కూడా పల్లెటూళ్ళలో పుట్టారు కదా, పల్లెటూళ్ళలో పోయి కులాలకు అతీతంగా అందరినీ అక్క, బావ, మామ, చెల్లె అని పిలుచుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారు? ఇలా మాట్లాడేవాళ్ళు పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెడుతుంది. ఒక అక్క మాట్లాడింది, హిందూ ముస్లిం పంచాయతీ పెడుతుంది ఆమె. రోహిన్ ఇండియాలో ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడరా, లేదా బంగ్లాదేశ్ వాళ్ళు జ్వరబాటుదారులు ఉన్నారు, బర్మా వాళ్ళు ఉన్నారు అని అంటది. బర్మా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు గ్రామీణాల్లో లేరక్క. 12 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నాడు, ఆయన కదా పట్టుకోవాలి, నేనా పట్టుకునేది? జ్వరబాటుదారులు ఎవరున్నా పట్టుకోవాల్సిందే. ఆధార్ కార్డు లేనటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిండో ఏందో కనుక్కోవాల్సిన బాధ్యత నాదా? అదేం ప్రభుత్వం, ఏ ప్రభుత్వం? సరే వీళ్ళు ఏం రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, సెంట్రల్ ప్రభుత్వం ఉంటుంది. సరే దేశంలోకి ఏమంటారు, పరాయి దేశస్తులు చొరబడ్డారే అనుకో, పక్క వాళ్ళు చొరబడ్డారు. ఎప్పుడు చొరబడ్డారంట? కాంగ్రెస్ హయాంలో చొరబడ్డారంట. రైట్, కాంగ్రెస్ హయాంలో చొరబడితే 11 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వమే కదా ఉన్నది. మరి బీజేపీ ప్రభుత్వంలో పట్టుకోవచ్చు కదా, మరి ఎందుకు పట్టుకోదు? ఇక్కడ ఉన్న ప్రభుత్వం పర్మిషన్ ఏదంట? మీ కేంద్ర బలగాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఏదా? రమ్మను, మేము అందరం చేస్తాం. ఈ కథలు చెప్పొద్దు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎంతసేపు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, గుజరాతీ, రాజస్థాన్, మార్వాడి కల్చర్ని ఇక్కడ స్టాప్ చేయాలి. వాళ్ళ సంస్కృతి ఇప్పుడు వాళ్ళు మన సంస్కృతిని ఏం ధ్వంసం చేయట్లేదు కదా. వాళ్ళు అందరూ హిందువులు అంటారు, వాళ్ళు కూడా హిందువులు అంటారు. వాళ్ళు ఇంకా హిందుత్వానికి ఇంకెక్కువ సపోర్ట్ చేస్తున్నారు కదా. ఏ హిందుత్వానికి? ఇప్పుడు మన తెలంగాణలో హిందువులు అయితే ఎవరైతే ఉన్నారో, సమ్మక్క సారక్కల దగ్గరికి పోయి నిలువెత్తు బంగారం చూపించుకుని ఒక మార్వాడిని చూపెట్టండి, నాకు బోనం ఎత్తుకున్నటువంటి ఒక మార్వాడిని చూపెట్టండి, శివసత్తులు విన్నటువంటి మార్వాడిని చూపెట్టండి, బతుకమ్మ ఆడి అడవికి పోయి పువ్వు కోసుకొచ్చి అందంగా బతుకమ్మ పేర్చి పాట పాడి బతుకమ్మ ఆడి గౌరవం వేసినటువంటి వాళ్ళని చూపెట్టండి. మేమేమంటున్నాం, ఇవి చేస్తేనే హిందువులా? రైట్, అందరం హిందువులు మందులో అయినప్పుడు నీ కల్చర్ వేరుంది, మా కల్చర్ వేరుంది. కాబట్టి మిమ్మల్ని మేము చేయమని అంటలేదు, అలా అని చెప్పేసి బలవంతంగా మేము చేయమని కూడా మేము చెప్పట్లేదు. రైట్,
నాకు అర్థమైంది వీళ్ళు కూడా హిందువులే కదా అని అంటారు. అవును బ్రదర్, వాళ్ళు హిందువులే కాదని ఎవరు అంటారు? బాల్ ఠాకరే కూడా హిందువే. గుజరాత్ నుంచి మహారాష్ట్రకి వస్తే మహారాష్ట్రలో కూడా ఇదే చెప్పాడు ఆయన. మరి వాళ్ళు హిందువులే కదా. సౌత్లో ఉన్నటువంటి ప్రజలు అక్కడ పెట్టుబడులు పెట్టుకుంటే బాల్ ఠాకరే లుంగి అవటం పుంగి బజావ్ అన్నాడు. లుంగి కట్టుకున్న వాళ్ళు హిందువులు కదా. మరి ఎందుకు అన్నాడు బాల్ ఠాకరే? అనడం లేదా? ప్రభుత్వ లాంఛనాలతోని బీజేపీ ప్రభుత్వం ఎంత క్రియలు చేసింది, ఎందుకు చేసింది బాల్ ఠాకరే? మరాఠీ వాళ్ళకు మరాఠీవాదం ఉండొచ్చు, తమిళ వాళ్ళకు తమిళవాదం ఉండొచ్చు, గుజరాతీ వాళ్ళకు గుజరాతీవాదం ఉండొచ్చు, బెంగాలీ వాళ్ళకు బెంగాలీవాదం ఉండొచ్చు, ఆంధ్ర వాళ్ళకు తెలుగు ప్రజలారా. అక్కడ దాకా ఎందుకు? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నాగేశ్వరరావు గారు తీసుకొని ఇందిరాగాంధీ దగ్గరికి పోయినప్పుడు పివి నరసింహారావు గారు తీసుకుని తెలుగు వాళ్ళ మద్రాసీ అని అంటే నైనా మీ మద్రాసు సపరేట్ మాట్లాడాడు ఆయన. మేము మద్రాసీలం కాదు, మేము తెలుగు వాళ్ళం, మాకు భాష ఉన్నది, మాకు ప్రాంతం ఉంది, మా రాత పూత వేరున్నది అని చెప్పాడు ఆయన. తర్వాత మళ్ళా మేము తెలంగాణ వాళ్ళం, మేము బలవంతంగా వాళ్ళతో కలిసామని మళ్ళీ మొదలైంది. మేమేమంటున్నాం? మేమన్నా ప్రాంతాన్ని విడగొడుతున్నామా? కల్చర్కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం బ్రదర్. అంటే ఆంధ్ర వాళ్ళ మీద ఎట్లయితే పోరాటం చేసినాం, మళ్ళీ మార్వాడీల మీద అటువంటి పోరాటం ఏమైనా రూపుదిద్దుకో. ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో బతుకుతున్నాం. ఇంతకుముందు కెమెరా అన్న పెట్టిండు, ఆ అన్న ఆంధ్ర అన్నే కదా. ఆ అన్న బతుకుతుండ బంగారం లాగా బతకట్లేడా? ఆయన ఎవరు కొడుతురా తిడుతురా? మార్వాడి అన్నలు కూడా ఇక్కడ బతకొచ్చు, వాళ్ళు ఎవరు కొట్టరు తిట్టరు, ఓకేనా. కాకపోతే మార్వాడి వ్యాపారస్తులు, మార్వాడి పెట్టుబడిదారులు, గుజరాతీ పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టినప్పుడు మా ప్రాంతం వాళ్ళకు 90% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందే. దాని మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం, ప్రజలందరూ ఆదరిస్తూ ఉన్నారు. కానీ మార్వాడీస్ ఎవరు అధికారంలో లేరు, తెలంగాణ నాయకులే అధికారంలో, వ్యాపారంలో ఉన్నారు, అధికారంలో లేరులే, వ్యాపారంలో ఉన్నారు. కానీ మరి ఎందుకు ఈ ప్రభుత్వం మార్వాడీస్ ఇంత రెచ్చిపోతున్నా? వ్యాపారవేత్తల చేతిలో అధికారులే ఉంటారు కదా బ్రదర్. అధికారులు వ్యాపారులు చెప్పినట్టే కదా అధికారులు అనేది. వాళ్ళ అధికారం ఆయన నుంచి వచ్చింది, వీళ్ళు డబ్బులు ఇస్తేనే వచ్చింది. సో మేమేం చెప్తున్నాం అంటే వాళ్ళ అధికారంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఎందులో ఉన్నా సరే మా ప్రాంత ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందే, ఓకేనా. మేము ఈ ప్రతిపాదన ప్రభుత్వాల ముందు పెడతా ఉన్నాం. మేము తప్పు చేస్తున్నామా? లేదు కదా. దాడి చేసిన తర్వాత ఇంకా సమాజం నుంచి తిరుగుబాటు మొదలైంది. అరే బతుకు తెరుకు మా దగ్గరికి వస్తారు. ఏ జ్యువెలరీ షాపు ఒక అవసరమైన చెప్పు, ఒక స్వర్ణకారుడు చెప్పు బ్రదర్. జ్యువెలరీ ఏంది? చెప్పుల షాపు, బట్టల షాపు, బంగారం షాపు, అన్ని షాపు, పానీపూరి కాంచి, సమోసాల కాంచి, షాయి కాంచి. పిడమర్తి రవణ అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాజీ అవునాడు. ఆ అన్న ఏం చెప్పింది తెలుసా? నాకు కూడా తెలియదు. ఈ కొకైన్, డ్రగ్స్, బిగ్స్, ఈ స్వీట్ కంపెనీలలో కూడా ఒకటి మీకు హైదరాబాద్లో ఉన్న దాదూసు, హల్దీరాము, బింగోలేసు, ఇంకా రకరకాల ఇటువంటి స్వీట్ షాపులు ఉన్నాయి. వాళ్ళ షాపులలో కొన్ని వందల మంది వచ్చి రోజు కొని పోతూ ఉంటారు. మన తెలుగులో కూడా ఉంటారు. సరే ఓకే, మన తెలుగు దుకాణాలు కూడా ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, పుల్లారెడ్డి ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అనుకో, సరే వేరే పక్కన పెడదాం. మన తెలంగాణ వాళ్ళు తక్కువ ఉన్నాయి అనుకుందాం స్వీట్ షాపులు. ఇప్పుడు ఆ షాపులలో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారో తెలుసా? ఒక్క తెలుగుడు కూడా ఉండడు. మరి నిధులు మనమే కదా బ్రదర్, నీళ్ళు మనమే కదా బ్రదర్. మనం కొంటేనే కదా వాళ్ళకు రెవెన్యూ క్రియేట్ అయ్యేది. మరి మన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దా? ఇవ్వాలి కదా. రేపొద్దున ఏం చేస్తాడు? మన ఊర్లో కూడా జ్వరపడతాడు. జ్వరపడి ఏం చేస్తాడు? అక్కడి నుంచి పిలిపించుకొని ఇంకొక ఆయన దుకాణం పెట్టించుకుంటా, ఆ దుకాణం కథం. అంటే నాకు తెలిసినంత వరకు అయితే అన్ని మండలాలకు వెళ్ళిర్రు, గ్రామాలలోకి. నేను అదే రాసిన, రోడ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయేమో కానీ మార్వాడి దుకాణం లేని గ్రామం లేదు. లైట్ లేనటువంటి గ్రామం ఉందేమో కానీ మార్వాడి దుకాణం లేనటువంటి గ్రామం లేదు. ఉండడంలో తప్పలేదు. మార్వాడీస్ ఏంటంటే ఎక్కడ కూడా కూలీ చేయరు, ఓకే, వ్యాపారం చేసుకుంటారు. మన వాళ్ళు కూలీలను చేసుకుంటారు అంతే. మన కూలి కూడా మనల్ని చేయట్లేదు కదా. అదే నా బాధ. నేను ఏమంటున్నా అంటే రైట్, ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మార్వాడి మొత్తం బిజినెస్. నాకు అర్థమైంది బ్రదర్. వీళ్ళు బిజినెస్లు చేస్తారు, సంపాదించుకుంటారు, ఈ మన దగ్గర సంపాదించుకుంటారు. తమిళనాడులో ఈ పోరాటం మొదలైంది ఇప్పుడు, కేరళలో ఈ పోరాటం మొదలైంది ఇప్పుడు, ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో అయిందో లేదు. ఎందుకు వీళ్ళు నకిలీ అమ్ముతున్నారు అని చెప్పేసి మహబూబాబాద్లో ట్యూబ్ లైట్లు నకిలీ అమ్ముతున్నారు, పైపులు నకిలీ అమ్ముతున్నారు అని వీడియోలు బయటకు వచ్చాయి. నేను మొన్న మన ఏమంటారు పంచవృత్తు కులాలు ఉన్నాయి కదా, వాళ్ళని కొట్టారని చెప్పేసి ఉలిబాడిషా దెబ్బ అని చెప్పేసి వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టారు. ఎక్కడ మన మేడ్చల్లో మార్వాడీలు అంతా కలిసి కొడితే మా దగ్గరికే బతుకొచ్చి మమ్మల్ని కొడతారని మేడ్చల్లో ఉద్యమం మొదలుపెట్టారు. తూప్రాన్లో ఉద్యమం మొదలుపెట్టారు. మన కర్నూల్లో ఫోన్లు డూప్లికేట్, చార్జర్లు ఫోన్లు డూప్లికేట్ అమ్ముతున్నారని వాళ్ళ మీద ఉద్యమం మొదలుపెట్టారు. ఈరోజు వినాయకుడు చూడండి, వినాయకుడు బొమ్మలు కొనడానికి గ్రామాల నుంచి, ఓకేనా, సిటీకి వందలాది మంది పెద్ద పెద్ద లారీలు వేసుకొని వచ్చి వినాయకుడు కొనడానికి పోటీ పడతారు, వేలు పెట్టి. ఆ రోడ్ల మీద వినాయకుడిని తయారు చేసే వాళ్ళు అంతెవరు? చేసేది మార్వాడి కార్మికులు, దాని యజమాని మాత్రం మార్వాడి సేటు ఉంటాడు. ఎంత దుర్మార్గం చూడండి. వాళ్ళ దాంట్లో ఇది కూడా లేదు. కాబట్టి దాన్ని పోటీ పడటానికి లక్షల రూపాయలు పెట్టి మన వాళ్ళు పోటీ పడతారు. భగవంతుడు మట్టితో చేసుకున్న భగవంతుడే, చిన్నగా పెట్టుకున్న భగవంతుడే, పెద్దగా పెట్టుకున్న భగవంతుడే.
కాబట్టి పూజా సామాగ్రి నుంచి మొదలు పెడితే ఐటీ కంపెనీ వరకు ప్రతి రంగంలో జొరబడి ప్రతి దాన్ని వ్యాపారం చేసి ఈరోజు ఏమంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అవకాశాలు లేకుండా చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ప్రమాదంలో పడబోతుంది మన తెలంగాణ. అందుకని తెలంగాణ సంపద అంతా మార్వాడి చేతిలోకి వెళ్ళిపోతుందా? 100% అంతే అనుకోవాలి కదా. నేను చచ్చిపోయిన సాయి చంద్ర రాశాడు కదా పాట, గుజరాత్ ఏదో మోసే ఇది ఎందుకు నీకు ఇక్కడ వీటి గురించి మాట్లాడవు. ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఉంటాడు ఎంపీ, తానం చేస్తా, పెద్దమ్మ గుడి, చిన్నమ్మ గుడి, మసీద్ దోదాం, మందిరం దోదాం, ఇదే అంటాడు తప్ప ఒక రోడ్డు తీసుకొస్తాం, ఒక హాస్పిటల్ తీసుకొస్తాం, ఒక కాలేజ్ తీసుకొస్తాం, ఒక స్కూల్ తీసుకొస్తా, కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకొస్తాను ఎప్పుడు అన్నాడు ఆయన. ఎంతసేపు ప్రజల్ని మతం చుట్టూ తిప్పుతారు. మేము ఉద్యోగాల చుట్టూ, ఉపాధి చుట్టూ, ఏమంటారు స్కూళ్ళ చుట్టూ, కాలేజీల చుట్టూ, వీటి చుట్టూ తిప్పుతాం. మేమా ప్రజల కోసం పనిచేసేటోళ్ళు వాళ్ళ, మేము కాదు కదా ప్రజల్ని విడదీసేది. ఎస్, ఓ పని చేయండి, మీరు అంటారు కదా బీజేపీ కార్యకర్తలకే వేయండి ముందుగాల ఉద్యోగాలు, వాళ్ళకే వేయండి. వీళ్ళు కాదా బ్రదర్? కౌంటర్లు హిందువులు కాదా? నేను చెప్పినటువంటి కులాలు హిందువులు కాదా? నిజంగా మీరు అన్నట్టు అట్లయితే. కాబట్టి ఇది మా వాదన. అంటే బీజేపీ ఏమన్నా సపోర్ట్ చేస్తుందా వాళ్ళకి? వాళ్ళు ఇంతకుముందు మాధవీలత స్టేట్మెంట్ ఇచ్చిందిగా. మాధవీలత నేను వాళ్ళకి సపోర్టు, మా ఇలాంటి పంచాయతీ అక్కడ మొదలైంది, ఇక్కడ మొదలైంది, అక్కడ మొదలైంది అని అంటుంది అక్క. సంబంధం లేకుండా మాట్లాడుతుంది అక్క. మరి అక్కడ మొదలైంది, ఇక్కడ మొదలైంది. నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి ఉండాలని చెప్తే వన్ ఎలక్షన్ భారతదేశం అంతా ఒకటి, మనం అంతా ఇందులో అని మాట్లాడుతుండే. వన్ క్యాష్ చేయమని రాదు, వన్ క్యాష్ చేయమను, ఒకటే కులం చేయమను, ఒకటే మతం, ఒకటే అన్నీ ఒకటే అంటుంది కదా, ఒకటే దేశం అన్నీ ఒకటే అంటారు, ఒకటే భాష అన్నీ ఒకటే కులం చేయమను, పుణ్యం ఉంటుంది. మాధవీలతకు ఒకటే కులం చేయమను. అట్టుండొద్దు. ఈ అక్క పైన ఉండాలి, మేము కింద ఉండాలి. కింది కులాలు పై కులాల దగ్గర బానిసలుగా ఉండాలి, వాళ్ళకి సేవలు చేయాలి. మళ్ళీ ఇదంతా మనందరం హిందువులం బంధువులం ఉంటుంది. ఈ అక్క మొత్తం ఇట్టు ఊగిపోతుంది మాధవీలత అక్క. ఎక్కడ? పెద్దమ్మ గుడి పంచాయతీ దగ్గర. మరి అదే చిన్న జీఆర్ స్వామిని అంటారు, వాళ్ళు ఏమన్నా పైకేళ్ళు ఊడిపడ్డరా సమ్మక్క సారక్కలు అని దేవతను అవమానించినప్పుడు ఎందుకు రాలే ఈ అక్కకు ఇంత శిగం? ఎస్, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆశపడితే కనుక ప్రభుత్వం ఇవ్వాల్సిందే, కాదంటలే. మతం పేరుతో రాజకీయం చేయట్లే మాధవీలత అక్క, చేస్తుందా లేదా? అంటే 100 ఏళ్ల నుంచి ఉన్న అరే పొద్దున్న లేస్తే ముస్లిం మీద పడుతుంది, ఈమె ఓ ప్రజా సమస్యల మీద పడదు. ఓ అంటారు. నిన్ననే సల్లూరు మల్లేశ్వరి జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావు అనేటువంటి గ్రామంలో ఒక మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయిని ప్రేమించినందుకు ఇద్దరు ప్రేమించుకున్నాడు. ఈయన దళితుడు, పట్టపాటీలు నరికిర్రు 8:30కే అందరు చూస్తుండగా. కేసు కూడా అయింది, వాళ్ళు జైల్లో కూడా పంపించారు. ఇది కులహత్య. సల్లూరు మల్లేసి హిందువు, ఈ అమ్మాయి కూడా హిందువే. ఆ మాలవంటిని చంపిర్రు, ఆ పెరమల ప్రణయ్ని చంపిర్రు, మొన్న నాగమణి యాదవ్ని చంపిర్రు, ఆంబోజు నరేష్ని చంపిర్రు, మంతని మధుకర్ని చంపిర్రు, కానిస్టేబుల్ నాగమణిని చంపిర్రు. ఈయన చంపిర్రు కదా. వీళ్ళందరూ హిందువులే. మరి హిందువులు బంధువులు ఐక్యత లేకుండా ఎందుకు చంపుకుంటారు అక్క? ఈ అక్క మాట్లాడదు కులదూర అంకాల అచ్చరి గురించి. ఇద్దరు మనుషులు వయసు వచ్చినప్పుడు ప్రేమించుకోవడం తప్ప కాదు కదా. హిందువులు ఐక్యత ఉన్నారంట. లేదు, సమానత్వాన్ని కోరు నువ్వు, కుల నిర్మూలన కోసం పనిచేయి నువ్వు. నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు హిందువులు ముస్లింలు అందరూ ఒకటే భాష, ఒకటే దేశం అని అంటుంటే విభజిస్తులంట. వీళ్ళు కమ్యూనిస్టులు అంట, వీళ్ళు అంబేద్కరిస్టు, డూప్లికేట్ అంబేద్కరిస్టులు అంట, కాంగ్రెస్లు అంట. నువ్వేందక్క, నువ్వు గొప్ప దేశభక్తురాలువా మాధవక్క? అయితే మాట్లాడక్క, ఒకటే కులం చేయమను, కుల దురహంకార రచనలు ఖండించు. అప్పుడు ఉండవు కదా కుల పంచాయతీలు. ఈ రమేష్ ఎందుకు అరెస్ట్ చేశారు? మరి గోరేటి రమేష్ గారు మార్వాడి పాట ఒకటి పాడాడు. రాసినటువంటి రచయిత వేరేట ఆయన పాట పాడాడు. మేము ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నాం. ఆ పాట పాడాడు, వైరల్ అయింది. పొద్దునట్టే పోలీసు వాళ్ళు షార్ట్ వేసుకొని ఉంటే నువ్వు అట్టేట పాట పాడతావు అని చెప్పి పాట పాడినందుకే పొద్దునట్టే మఫ్టీలో వచ్చి పోలీసు వాళ్ళు నీ కొరియర్ వచ్చిందని చెప్పేసి ఇంటి బిల్డింగ్ నుంచి కింది దిగినాక ఎత్తుకొని పోయారు. మేము సైబరాబాద్కు సంబంధించిన ఎస్ఓటి పోలీసు వాళ్ళమని. ఎంతవరకు కరెక్ట్ ఇది? ప్రజలు అంటే మార్వాడీస్ మీద పాట పాడే స్వేచ్ఛ కూడా లేదు ఇక్కడ. మరి వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారని చెప్తున్నాను కదా. పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? మా ప్రాంతం మార్వాడీస్ పైన పాట పాడితే పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? అదే వాళ్ళకి ఒత్తిడి ఉన్నట్టుంది పైనుంచి. మేము ఆధిపత్యం మార్వాడీలు తెలంగాణ పైన ఆధిపత్యం చెలాయించవచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు. మిమ్మల్ని కొట్టినా తిట్టినా కులం పేరుతో బహిరంగంగా దూషించినా మీరు పడాలరా బాబు, మీరు పాటలు పాడొద్దు, మాటలు మాట్లాడొద్దు, పోరాటం చేయొద్దు. చేస్తే ఈ రకంగా షార్ట్ మీద ఉన్నా ఇంకా దేని మీద ఉన్నా ఎత్తుకొని పోతాం అని చెప్పేసి ఇది ప్రజలందరూ పోస్ట్ పెట్టి సోషల్ మీడియా వేదికగా ఖండిస్తే దెబ్బకు పొద్దునట్టు అరెస్ట్ చేసిన వాళ్ళు సాయంత్రం విడిచిపెట్టిరు. మొత్తం కోడై కూసింది సోషల్ మీడియా అంతా. ఏమైపోయింది రమేష్ అని. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎస్, ఏదైనా తప్పు చేస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు నోటీసులు పంపించను ఉంటాయి. కరెక్ట్ కాదు కదా.
ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమంది చంపుతారు ఈ దేశంలో? అంటే మార్వాడిస్ పవర్ ఎంత ఉంది చూడు. ఒక పాట పాడితే ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు ఎత్తుకపోతున్నారు. అంటే ఆంధ్రోళ్ళ మీద ఎన్ని పాటలు పాడినాం బ్రదర్? అవును. కొన్ని వందల ఆంధ్రోళ్ళ మీద ఆ స్వేచ్ఛ ఉంది. ఎన్ని పాటలు పాడినాం మేము? వేల పాటలు. మీసాలు లేనోడు రోషయ్య అని చెప్పేసి కేసీఆర్ అంటే కూడా పాటలు పాడారు కదా. అవును, నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. అవును, అవును. మరి ఏమన్నా అన్నావా? వాళ్ళు ఏమన్నా అన్నారా? ఏమనలే కదా. ఆఖరికి కొంతమంది మంచి ఆంధ్ర అన్నలు కూడా నిజమేరా నాయన వాళ్ళకి అన్యాయం జరిగింది 60 ఏళ్ళుగా అని సపోర్ట్ చేశారు కదా. వాళ్ళని అభినందించాం కదా మనం. కాబట్టి మార్వాడి వ్యాపారస్తులు, మార్వాడి పెట్టుబడిదారులు, గుజరాతీ వ్యాపారస్తులు, గుజరాతీ పెట్టుబడిదారులు వీళ్ళకు మాత్రమే మేము వ్యతిరేకం. ఏమంటారు, దౌర్జన్యంగా ఇక్కడ మేము భూములు కొనుక్కోండి తప్పలేదు, మేము భూములు కొనుక్కొని ఇక్కడ కంపెనీలు పెట్టుకుంటాం, మా వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటాం, వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకుంటాం అంటే కనుక ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. మా వాళ్ళకు కల్పించండి. నువ్వు చూడండి, గ్రామంలో ఏదైనా కంపెనీ పెడితే కనుక 100% గ్రామంలో ఉన్నటువంటి డిమాండ్ చేస్తాడు. ఏం సార్ మరి మా ఊరికి ఏం చేస్తావు, మా ఊళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు అన్నట్టు. అప్పుడేదవుతుంది కదా. చాలా కంపెనీలు చూసాం కదా, మనం ఎన్ని ఇష్యూస్ చూసాం. అంటే ఇది మా వాదన అంతే తప్ప మేము దాంట్లో భాగంగా గోరెట్ రమేష్ పాట పాడాడు, అందుకే ఎత్తుకొని పోయారు. సో ఈ విషయంలో ఏమన్నా ప్రభుత్వానికి చెప్పాలనుకుంటారా గవర్నమెంట్? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇటువంటి దాడులు చేసేటువంటి మార్వాడీలకు కొమ్ముగాయకండి. నిజంగా మీరు ప్రాంతీయవాదులైతే, మన ప్రాంతం కోసం బతికే వాళ్ళైతే ఇక్కడ వందల వేల మంది విద్యార్థులు మలిదశ మొన్న వచ్చినటువంటి దశలో బెల్లి లలితక్క నుంచి మొదలు పెడితే శ్రీకాంతాచారి వరకు వందలాది మంది ప్రాణాలు అర్పించారు. కాబట్టి అమరవీరుల్ని వేల మీద లెక్క పెట్టలేము. అన్ని వందల వేల మంది ఈ నేల కోసం ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళ ఆశయం కోసం పనిచేస్తున్నాం మేము. మాకు ఏ రాజకీయ స్వార్థం లేదు. కాబట్టి దక్షిణాది హక్కుల కోసం మేము పనిచేస్తూ ఉన్నాం, తెలంగాణ హక్కుల కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ ప్రజలకి కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా వ్యాపారస్తులకు లోన్లు ఇచ్చినా, పర్మిషన్లు ఇచ్చినా, ఇంకేది చేసినా సరే అరే నాయన ఇక్కడ ప్రాంతం వాళ్ళకే కల్పించినా వాళ్ళకి చెప్పండి. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్. చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775.